రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను లిక్కర్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా కూటమి ప్రభుత్వం మార్చేసిందన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి. విచ్చలవిడి మద్యం వల్ల పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు ఈ ఒక్కటి సరిగా నెరవేర్చలేదన్నారు. ఉచిత బస్సు హామీతో మహిళలకు చంద్రబాబును వెన్నుపోటు పొడిచారని విమర్శించారు నాగమణి. పట్ల ఈ కూటమి ప్రభుత్వం చేసిన మోసాల గురించి మాట్లాడుతూ వీళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోగా మద్యాన్ని ఏరిలై పారిస్తూ కుటుంబాలని వీధులను పడేస్తూ వస్తున్నారు. మొన్నటి వరకు వీళ్ళు చెప్పిన ఏ హామీ నిలబెట్టుకోపోగా ఈ మద్యం వల్ల ఎంత నష్టం జరుగుతోంది ప్రజలకి, అలాగే మహిళలు ఎంత బాధపడుతున్నారు అన్నది ఒక పాయింట్ అయితే, ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ ముందు బాగుపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు దోచుకోవడానికే ఇది పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ డిస్టిలరీ నుంచి ఒక బాటిల్ తయారైస్తే దానికి ఒక బార్ కోడ్ ఉండేది. ఆ బార్ కోడ్ అది గవర్నమెంట్ కే షాపులు ఉండేది కాబట్టి ఆ బార్ కోడ్ ద్వారా డబ్బులు తీసుకుని అది గవర్నమెంట్ కి జమ అయ్యేది. ఆ డబ్బులు ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేసరికి దానికి ఒక రేట్ అన్నది లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు తీసుకుని ఆ డబ్బు అంతా వీళ్ళ సొంత జేబులోకి చేరుతుంది.